మడకా తప్పలేదు, మడమా తిప్పలేదు. తను ఏమన్నాడో అదే చేశాడు రేవంత్ రెడ్డి. అందులో ప్రధానమైనటువంటిది ఏంటి, దాన్ని అర్థం చేసుకోవడంలో ల్యాబ్స్లోనే ఉంది. ఆయన చెప్పింది ఏంటి, బెనిఫిట్ షోలు నేను అధికారంలో ఉన్నంత వరకు ఇవ్వనన్నాడు. దిల్ రాజు బాగా క్లోజు, ప్లస్ అతనికి రాష్ట్ర ప్రభుత్వపు పదవే ఇచ్చింది రేవంత్ రెడ్డి. కానీ అతని సినిమా అయినటువంటి గేమ్ చేంజర్కే బెనిఫిట్ షోకి ఇవ్వలేదు. అంటే దాదాపుగా ఒక 20 కోట్లు ఎగిరిపోయినట్టు. అది పాపం ఆ సినిమా నిర్మాతలకి లాసు, అంటే ఇటు వీళ్ళకే లాసు. దాని నుంచి వాటా కోరుకునేటటువంటి హీరోకి వీళ్ళకి కూడా లాసు, మెగా ఫ్యామిలీకి కూడా. అది ఒక ఎత్తు అయితే టిక్కెట్ల రేట్లకు మాత్రం పర్మిషన్ ఇచ్చారు. మల్టీప్లెక్స్ థియేటర్కి అదనంగా 150 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్కి 100 రూపాయలు చొప్పున పెంచుకోవడానికి. జనవరి 11 నుంచి 5 షోస్కి అనుమతి ఇచ్చారు. కాబట్టి ఎక్స్ట్రా షో ఉంటుంది కాబట్టి ప్రాబ్లం లేదు. జనవరి 11 నుంచి మల్టీప్లెక్స్ ధర 100 రూపాయల పెంపుకి అనుమతి ఇచ్చారు. సింగిల్ స్క్రీన్ ధర 50 రూపాయలకి పెంపుకి అనుమతి ఇచ్చారు. బెనిఫిట్ షోస్కి అనుమతి నిరాకరించడం ద్వారా మాట నిలబెట్టుకున్నట్టు. అదే సందర్భంలో వాళ్ళకైతే ఒక 20-30 కోట్లు అయితే మాత్రం లాస్ అవుతుంది.